ఆ సాంగ్ చూస్తే ప్రొడక్షన్ ఎంత తక్కువలో చేశారని కాదు, బట్ మెంబర్స్ తక్కువ ఉండొచ్చు, కానీ దీనికి చాలా ఎక్కువ డబ్బులు పెట్టారనుకుంటా. ఎంత పెట్టారు? ఆల్మోస్ట్ 50 lakhs అయిందండి. 50 lakhs అయిందా? ఇదే సాంగ్ మనం సినిమాలో చేయాలంటే అది 2-3 కోట్లు అయింది. అన్ని కంట్రీస్ లో తిరిగి అంత విజువల్ రావాలంటే వి కట్ డౌన్ ఎవ్రీథింగ్. ఆల్మోస్ట్ వి కట్ డౌన్ ఎవ్రీథింగ్. అంటే మేము మ్యాన్ పవర్ ని కట్ చేసేసాము, ఎక్స్పెన్సివ్ హోటల్స్ ని కట్ చేసాము, ట్రావెల్ ఎక్కడెక్కడ కట్ చేసి అనుకున్నాం. అండ్ ఇంకోటి 2 countries మేము వెళ్ళినప్పుడు ఎప్పుడు తక్కువ ఉంది రేటు అది చూసుకుని వెళ్ళి ఇంకో కంట్రీకి మళ్ళీ కొంచెం ఒక 20 days గ్యాప్ తీసుకుని స్కెడ్యూల్ గ్యాప్ ఉన్నా పర్లేదు అని చెప్పేసి తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళి సో అన్నీ కుదించాం. ఇక్కడ మనం తెలుగులో చాలా పాటలు 30 లక్షలు పెట్టి ఆల్రెడీ చాలా పాటలు ఉన్నాయి. నేను సోయల్ ఒక సాంగ్ చేసాను, దానికి కూడా మాకు 20 లక్షలు అయింది. సో 50 lakhs, 30 lakhs, 40 lakhs, 50 lakhs is a normal number for a foreign country. Foreign country కాదు, తెలుగు సాంగ్, తెలుగు ఇండిపెండెంట్ సాంగ్. ఇప్పుడు రాహుల్ అన్న సాంగ్స్ చూస్తే మీరు ఆయన పాటలు 50 lakhs, 60 lakhs దుబాయ్కి వెళ్ళి షూట్ చేసేస్తారు. సో వీ హ్యావ్ దట్ గ్రాండియర్. అంటే వాళ్ళకి స్పాన్సర్స్ ఉన్నారు, మీకు కూడా స్పాన్సర్స్ ఉన్నారా? మీరు నాకు కొంతమంది ఇన్వెస్ట్ చేశారు. ఐ హావ్ ఫ్రెండ్స్ హూ ఇన్వెస్టెడ్. వాళ్ళకి ఒకటే ధైర్యం, అరే నువ్వు పెట్టిన డబ్బులు తీసుకొచ్చేస్తావు అని చెప్పేసి. ఐఎమ్ వెరీ హ్యాపీ దిస్ వీడియో ఈస్ గెటింగ్ గ్రేట్ నంబర్స్. వాళ్ళకైతే మంచి లాభాలు వస్తాయి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో వాట్ ఈస్ దట్ రెమ్యునరేషన్? మీకు ప్రాఫిట్స్ ఎంత వచ్చాయి? ఇప్పుడే తెలియదు కదండి, ఇప్పుడు అవుతుంది కదా. విల్ బి ఇన్ 100% ఫర్ రికవరీ అయితే 100% ఉంది. ఎందుకంటే వీ హ్యావ్ అదర్ ప్లాట్ఫామ్స్, ఆడియో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అండ్ వీఆర్ రిలీజింగ్ ఇట్ ఇన్ తమిళ్, హిందీ ఆల్సో వెరీ సూన్. ఇంకొక 1 week 10 days లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ చేస్తున్నాం. సో పకడ్బందీగానే ప్లాన్ చేసాం, ఎటు నుంచి ఏమి వెళ్తే మనకి డబ్బులు వస్తాయి అని చెప్పేసి. ఒకటే అనుకున్నాం, ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం అనే దాంతో పాటు అంత గ్రాండ్ స్కేల్లో ఉండాలి. వెళ్ళాము ఏదో వచ్చాము అని కాకుండా, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఒక 4 వెళ్తేనే ఒక 10 లక్షలు అయిపోతాయి ఏదైనా వేరే కంట్రీకి వెళ్తేనే. సో అలా మనం వెళ్ళి ఏదో ట్రిప్ వెళ్ళాము అలా షూట్ చేసామని కాకుండా, చూసినప్పుడు వాళ్ళకి ఒక విజువల్ వండర్ ఉండాలి, విజువల్ బ్యూటీ ఉండాలి. దాంతో పాటు వీళ్ళిద్దరు చాలా బాగా చేశారు, డాన్స్ బాగా చేశారు, సాంగ్ బాగుంది, ఇవన్నీ కూడా చేయాలి అసలు. అండ్ నాకు ఆ లాస్ట్ షాట్ ఏదైతే ఉందో ఈఫిల్ టవర్ దగ్గర ప్రపోజ్ చేసేది, ఎవ్రీవన్ ఎక్స్పెక్టెడ్ ఓకే ఈఫిల్ టవర్ దగ్గర స్టార్టింగ్ డాన్స్ చేస్తాడు కానీ ప్రపోజ్ చేస్తుంటే బాగుండేది అనుకున్నారు. అది లాస్ట్ వచ్చేసరికి ప్రపోజ్ కూడా అది ఫ్లవర్తో కాకుండా పట్టీలతో చేసేసరికి అవుట్ ఆఫ్ ద బాక్స్ అయిపోయింది. చాలా నచ్చింది వాళ్ళకి. అండ్ సత్యాకి 2-3 రోజుల నుంచి కావాల్సి, ఇండస్ట్రీ నుంచి నాకు 2-3 రోజుల నుంచి కావాల్సి. చాలా బాగా చేశారు. అంటే టీం లేకుండా మీరు అంత రిస్క్ తీసుకొని వెళ్ళి అంత అవుట్పుట్ ని తీసుకురావడం